హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఈ సదరం సర్టిఫికేట్‌లకి సంబంధించి రీఅసెస్‌మెంట్‌లో భాగంగా అన్ని ప్రాంతాల్లో గూడా ఈ అంటే వైద్య పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలో గూడా రుయా ఆసుపత్రిలో ఈ వైద్య పరీక్షలకు సంబంధించి ఆహ్, జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి హెల్త్ పెన్షనర్స్ వీళ్ళంతా గూడా పెద్ద ఎత్తున ఇక్కడికొస్తున్నారు. అయితే ఈ క్యాంప్ కార్యాలయాన్ని అంటే ఈ హాస్పిటల్‌ని గూడా తిరుపతి కమిషనర్ మౌర్య గారు కూడా ఆమె కూడా కమిషనర్ గారు సందర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ తిరుపతి రుయా ఆసుపత్రిలో సదరం ధృవపత్రాల పరీక్షలను ఆదివారం కమిషనర్ మౌర్య గారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులకు ఆమె పలు సూచనలు చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఆమె ఒక చాలా వాల్యుబుల్ పాయింట్ వైద్యులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వైద్యులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ దివ్యాంగుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కొన్ని ప్రాంతాల్లో విమర్శలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు దివ్యాంగులు కూడా చెప్తున్నారు. అంటే ఆ సందర్భంలో అంటే మానసిక వికలాంగులు కాబట్టి వాళ్ళు దివ్యాంగులు కాబట్టి వాళ్ళ వ్యవహారంలో ఎందుకంటే మామూలుగా సహజంగా మనం ఆసుపత్రికి వెళ్తే మామూలుగా ఉన్న వాళ్ళు మనతో పాటే చాలా అంటే నిర్లక్ష్యంగా ఆడ ఉంటుంది వ్యవహారం. అంటే సమాధానాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉంటుంది, ఆడ కూర్చోండి, ఆడ ఓపి తీసుకోండి, లేదంటే అక్కడ పోయి ఆడ డాక్టర్ ఆడ వెయిట్ చేయండి, మేము పిలుస్తాము, మీరు ఎట్లా రాకూడదు, మేము చెప్పినప్పుడే మీరు రావాలి అన్నట్టు కూడా దబాయించేటటువంటి వ్యవస్థ ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది. మనము అంటే సేవాభావంతో చేయట్లేదు. ఎందుకంటే మాధవ సేవే మానవ సేవ అన్నారు. డాక్టర్లు ఏం చెప్తూ ఉంటారు అంటే అంటే వాళ్ళు మన ప్రాణాలను రక్షిస్తారు కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళ దేవులుగా మనం కొలుస్తాం. అందువల్ల అక్కడ ఆ సందర్భంలో మనం ఏమి మాట్లాడలేము. ఎందుకంటే మనము సమస్యలతో వెళ్ళుంటాము, మనము రోగులుగా అక్కడికి మనం వెళ్ళుంటాము. ఆ సందర్భంలో వాళ్ళని అక్కడ ప్రశ్నించేటటువంటి పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే దాని ఒకవేళ మనం ప్రశ్నిస్తే మనం తీసుకెళ్ళినటువంటి పేషెంట్కో సక్రమంగా వాళ్ళు వైద్య సేవలు చేయరేమో అనేటువంటి ఒక భయము దాన్ని కట్టడి చేస్తుంది. సో ఇలాంటివన్నీ గుర్తు చేసుకున్నటువంటి కమిషనర్ గారు మేడంకి నిజంగానే మనం సెల్యూట్ చేయొచ్చు. ఆమె ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పడం జరిగింది అక్కడ వైద్యులకు కానీ అదేవిధంగానే సిబ్బందికి కానీ. వైద్యులు అందించే ధృవపత్రాల ద్వారా వికలాంగులకు సరైనటువంటి న్యాయం జరిగేలా చూడండి. అంటే దాంట్లో ఎంత వాల్యుబుల్ పాయింట్ ఉందో మీరు లెక్కేయండి. అంటే మీరు ఇచ్చేటటువంటి వైద్య పరీక్షలు, మీరు ఇచ్చేటటువంటి ధృవపత్రం వల్ల ఆ జీవితం అంటే వికలాంగులకు సంబంధించి వాళ్ళ జీవితాంతం వాళ్ళకి మంచి జరిగేలా చూడండి. నిర్లక్ష్యం వ్యవహరించబాకండి. అంటే ఉన్నట్టు మీరు మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయండి. నిర్లక్ష్యంగా వ్యవహరించబాకండి అని అంటూ కూడా ఆ వర్డ్లోనే మీకు అర్థమైంది ఆమె ఎంత దాతృత్వం ప్రదర్శించారో. అదే కాకుండా మానవతర దృక్పథంతో ప్రదర్శించినట్లు చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఆసుపత్రులకి వచ్చే రోగులకు సరైన వసతులు, తాగునీరు ఇలాంటివన్నీ కూడా దగ్గరుండి చూడండి అన్నట్టు కూడా ఆమె అధికారులని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈ ధృవపత్రాలకు సంబంధించి రీఅసెస్మెంటు చాలా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో కూడా రుయా ఆసుపత్రుల్లో ఇప్పటికే డిఎంహెచ్ఓ స్థాయి అధికారులు కావచ్చు, ఇట్లా మిగిలిన అధికారులు వీళ్ళందరూ కూడా సూపరింటెండెంట్ అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఆకస్మికంగా తనిఖీలు చేసి ఈ రకంగా అధికారులని చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండనట్టు కూడా జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయండి, మానవతా దృక్పథంతో దివ్యాంగుల పట్ల వ్యవహరించండి అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు అందరూ కూడా ఆమెను అభినందిస్తున్నారు. చూద్దాం మరి డాక్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తారు.